అస్సలం అయికం. ఇవాళ నేను నా కిచెన్లో చోలే భటూరే చేస్తున్నానండి. ఇది పంజాబీ డిష్. దీన్ని మేము 45 ఇయర్స్ నుంచి మా ఇంట్లో చేసుకుంటున్నాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం పంజాబీ ఫ్లేవర్లో అదిరిపోయే రుచితో చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మా ఆంటీ మాకు నేర్పించారు. తను పంజాబ్లో ఉన్నప్పుడు మా అంకుల్ మిలిటరీలో చేసేవారు. అక్కడ వాళ్ళ దగ్గర నుంచి చేసుకొని తను మాకు ఈ రెసిపీని నేర్పించింది. నా కొడుకు ఇంట్లో ఉన్నప్పుడంతా బిర్యానీలు ఎక్కువ చేస్తానని ఈ డిష్ను చేయమని అడుగుతాడు. వాడికి మటన్ చికెన్ల కంటే ఇది చాలా ఇష్టం అనమాట. ఈరోజు వాని కోసం ఇది చేస్తున్నాను నేను. చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా టేస్టీగా, అచ్చం పంజాబీ ఢాబా స్టైల్ రుచితో, అదిరిపోయే రుచితో ఉంటుందండి ఇది. ఒకసారి మీరే ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది. ఈ భటూరే చాలా సాఫ్ట్గా ఉంటాయి. పళ్ళు లేని ముసలి వాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ఎవరైనా దీన్ని బాగా తినగలరండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా చెప్పాలండి. ధాబా స్టైల్ కాబూలీ చనా మసాలా చేయడానికి నేను ఇక్కడ 1.5 కప్పు కాబూలీ చనాను రాత్రంతా నానబెట్టాను. ఇవి బాగా నానిపోయాయండి. ఇప్పుడు ఒక మిక్సీలోనికి 3 పచ్చిమిర్చిని తుంచివేశాను. 1 కప్పు ఉల్లిగడ్డలను వేసుకోవాలండి. ఇంకొక కప్పు టమాటాలను వేసి నేను అన్నింటినీ బరకగా మిక్సీ పట్టుకోవాలి. పల్స్ మోడ్లో నేను 7-8 సార్లు మిక్సీ పట్టుకున్నాను. ఇక్కడ నేను ఒక పావు కప్పు నూనెను వేడికి పెట్టుకున్నానండి. ఇక్కడ ఒక పావు జావేత్రి పువ్వుని తీసుకున్నాను నేను. ఇక్కడ ఒక పెద్ద యాలకని తీసుకున్నాను. ఒక్కొక్క ఇంచు చెక్క ముక్కలు 2 తీసుకున్నానండి. 4 లవంగాలు, 1 టేబుల్ స్పూను కసూరి మేతి, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 4-5 బే లీవ్స్. ఇప్పుడు వీటన్నింటిని మనము నూనెలోకి వేసేసేయాలి. ఇప్పుడు అన్నింటిని మనము 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనికి నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిగడ్డ టమాటో మిక్సర్ని వేసేసాను. ఇప్పుడు 1 నిమిషం పాటు వీటిని బాగా వేయించిన తర్వాత మూత పెట్టి ఇంకొక నిమిషం పాటు వదిలేసేయాలండి. నూనె అంతా బయటికి తేలిపోతుంది. విజిల్ పెట్టకుండా చేసుకోవాలి ఇది. ఇప్పుడు ఇందులోనికి వేయడానికి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూను నార్మల్ రెడ్ చిల్లీ పౌడరు, 1 టీ స్పూన్ ఏమో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూను మిరియాల పొడి, 1 టీ స్పూను ఉప్పు వేసానండి. ఉప్పు మీకు రుచికి తగినంత వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఏమో చోలే మసాలా, ఇది ఏ బ్రాండ్ అయినా వాడచ్చు. 1/2 టీ స్పూను గరం మసాలా పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి నూనె ఎంత పైకి వచ్చేసింది. ఇందులోనికి ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి 1.5 కప్పు కాబూలీ చన్నా వేశాను. వీటన్నింటినీ కిందికి పైకి ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మనము బాగా వేయించుకోవాలి. ఇలా వేయించడం వలన ఉల్లిగడ్డల్లోని మరియు అల్లం వెల్లుల్లిలోని పచ్చివాసన అంతా పోతుందన్నమాట. 2 నిమిషాల తర్వాత ఈ మసాలాలన్నింటినీ ఇందులోనికి వేసేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ మనం బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మసాలాలు పడిన తర్వాత కూడా వేయించుకోండి. ఇలా నిదానంగా చేసుకుంటేనే మనకు ఢాబా స్టైల్ రుచి వస్తుందన్నమాట. తొందరగా ఇందులో నీళ్లు వేసేసి మూత పెట్టేస్తే ఆ రుచి రాదు, ఆ టేస్ట్ రాదు. ఎందుకంటే మనము అన్ని మసాలాలను బాగా వేయించుకోవాలి. అప్పుడే ఆ టేస్ట్ వస్తుంది మనకు. 2-3 నిమిషాల తర్వాత ఇందులో నుంచి గుమ్మగుమ్మలాడిపోయేటువంటి ఫ్లేవర్స్ వస్తున్నాయి. ఇరుగు పొరుగు వారు కూడా ఎంత మంచి వంట జరుగుతుంది ఎవరింట్లోనో అంటూ చూస్తారనమాట. ఇస్తారేమో అన్నట్లు, మనం కూడా వండుకుందాం అన్నట్లు. ఇప్పుడు చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇందులోనికి 1.5 కప్పు నీళ్లు వేస్తున్నానండి. నీళ్ళు వేసిన తర్వాత మూత పెట్టి ఒక 6-7 విజిల్ల వరకు మనము బాగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము. 8 విజిల్ల తర్వాత నేను ఓపెన్ చేస్తున్నానండి. చూడండి నూనె అంతా తేలిపోయింది బాగా. ఇప్పుడు ఇందులోని నేను ఒక 1/2 కప్పు పెరుగు వేస్తున్నానండి. పెరుగు ముందు వేయలేదు, పెరుగును ఎక్కువ ఉడికించాను నేను, అందుకని. పెరుగు వేసిన తర్వాత ఒక 1/2 కప్పు నీళ్లు వేయండి. ఇప్పుడు మనం అన్నింటినీ బాగా కలుపుకుందామండి. ఎందుకంటే నీళ్ళు కొంచెం తక్కువ పడతాయి మనకు. 1.5 కప్పు శనగలకు మనము 1.5 కప్పు నీళ్ళే వేసాం కదా. ఇప్పుడు మళ్ళీ 1 కప్పు నీళ్ళు ఎక్స్ట్రా వేసినట్లు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 4-5 విజిల్లు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఈ టైంలో తప్పకుండా ఉప్పు సరిచూసుకోండి, తక్కువ పడితే కలుపుకోండి. మూత పెట్టి 5-6 విజిల్ల వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకుందాము. ఇప్పుడు మన కాబూలీ చనా మసాలా తినడానికి సిద్ధంగా ఉందండి. ఇది నూనె అంతా పైకి తేలిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చూడండి
ఎంత బాగా ఫ్లో అవుతుందో, శనగలు ఎంత బాగా ఉడికిపోయాయి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మరియు షేర్ చేయండి. ఇప్పుడు మనము కాబూలి చనా రెసిపీని చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనికి తినడానికి మనము భటూరేని చేసుకుందామండి. ఇది కూడా పంజాబీ రెసిపీ, చాలా బాగుంటుంది. దాన్ని భటూరేని చేయడానికి మనం గోధుమ పిండిని ఎలా కలపాలి, ఎలా కలిపితే మనకు చాలా పర్ఫెక్ట్ భటూరే వస్తాయి, అవన్నీ మీకు పర్ఫెక్ట్ కొలతలతో పాటు చూపిస్తాను. రండి ఇప్పుడు మనము గోధుమ పిండిని కలపడం స్టార్ట్ చేద్దాము. ఇక్కడ నేను 3 కప్పుల గోధుమ పిండి తీసుకున్నానండి. ఇందులోనికి కొద్దిగా సాల్ట్ మీ రుచికి తగినంత వేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వీటన్నింటినీ మనము నీళ్లు వేయకుండా వట్టిగానే బాగా కలుపుకోవాలండి. కలిపేంత వరకు నీళ్లు వేయద్దండి. నూనె, ఉప్పు పిండికి సరిసమానంగా పట్టాలి, అంతవరకు కలపండి. చూడండి, మనకు పిండి ఇలా కనిపిస్తుంది అనమాట. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండి కలిపినట్లు కలుపుకోవాలి. మనము పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నూనెను వేసి మళ్ళీ పిసుక్కోవాలండి. ఇలా చేయడం వలన మనకు ఇది బీటలు వారేదనమాట, బాగా నైస్గా ఉంటుంది. తిక్కేటప్పుడు మనకు పొరలు పోకుండా చిట్లకుండా ఉంటుందన్నమాట, బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి. మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండి ఎంత బాగా ఉబ్బిందో చూడండి. ఇప్పుడు దీన్ని మనము ప్లాట్ఫామ్ మీదకి తీసుకుందాము. తీసుకొని కొద్దిగా పొడిపిండి చల్లుకొని దీన్ని బాగా పిసుక్కోవాలండి. మనము చాలా బాగా పిసుక్కోవాలి. ఇలా ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు బాగా పిసుక్కోవాలి. అప్పుడు ఇది చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట భటూరే. భటూరే అంటే మనం పూరీలేనండి, ఇంకేం కాదు. కానీ స్పెషల్గా ఉంటాయన్నమాట పంజాబ్ వాళ్ళు చేస్తే. దానికి ఇలా పిండిని మనం స్పెషల్గా తడుపుకోవాలి. ఎలా అంటే అలా తడిపితే అవి పర్ఫెక్ట్గా రావు. నేను చూపించిన పద్ధతిలోనే చేసుకోండి. ఒక 6 నిమిషాల పాటు పిండిని ఇలా పిసుక్కున్నాను నేను. ఇప్పుడు మన పిండి పూరీలు చేయడానికి, భటూరే చేయడానికి సిద్ధంగా ఉందండి. ఈ పిండిని నేను 2 ముక్కలుగా డివైడ్ చేసుకున్నాను, 2 పెద్ద బాల్స్ లాగా. ఇప్పుడు ఇలా మనము బయటి పిండిని లోపలికి ఇలా ముడుచుకుంటూ మనము దీన్ని రౌండ్ బాల్ లాగా ఇలా చేసుకోవాలి. ఇది రోజు చేస్తుంటే అలవాటు అవుతుందన్నమాట. ఇలా బయటి పిండిని లోపలికి ఇలా ఒత్తుకోవాలి, మధ్యలోకి తెచ్చుకుంటూ రావాలి, తీసుకొని ఇలా చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఇలా రౌండ్గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు వట్టిపిండి వేసి దీన్ని పెద్ద చపాతీలాగా మనము తిప్పుకోవాలండి. మనం పిండిని ఇలా లోపలికి ఒత్తుకుంటూ మనము చేయడం వలన ఇది ఇందులో ఎయిర్ ఫామ్ అయ్యి, చూడండి ఈ బాల్ ఎంత ఉంది, ఇంత చిన్నగా కనిపిస్తుంది మనకు. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇలా ఎయిర్ ఫామ్ అవుతుందన్నమాట. ఇలా ఫామ్ అవడం వలన మనం పూరీలు నూనెలో వేసి కాల్చినప్పుడు చాలా బాగా పొంగుతాయి అన్నమాట. దీన్ని భటూరే అంటారు. చాలా టేస్టీగా ఉంటాయండి. పంజాబ్ వాళ్ళు ఇలా చేస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్స్ అన్నీ పాటించారంటే మీరు నాకంటే బాగా చేసుకోగలరండి. చూడండి, తిక్కుతుంటే ఇందులో ఎయిర్ చూడండి ఎలా వస్తుందో. ఇలా తిక్కితే ఇందులోనికి ఎయిర్ ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. లోపల బెలూన్ లాగా వస్తుంది ఇది అసలు. చూసారు ఎంత పెద్దగా వచ్చిందో. ఇప్పుడు దీని మీద పొడిపిండి వేసుకొని దీన్ని తిప్పేయాలి మనము. తిక్కుతుంటూ సాగుతుంటుందండి, అంత పెద్దగా అవుతుంది ఇది. చూడండి ఎంత పెద్ద చపాతీ వచ్చిందో. దీని మీద మీకు చూపిస్తాను. ఇంత కొంచెం పిండితో ఇది వేరే సగం పిండి అండి. మీరే ఆశ్చర్యపోతారు, ఇంత పెద్దగా వస్తుంది ఇది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి. ఇలా దీనికి షార్ప్ ఎడ్జెస్ ఉండాలన్నమాట. దీన్ని ఇలా కట్ చేసేయాలి మనం పూరీలాగా. ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ ఒక 8 పూరీలు వచ్చాయన్నమాట, మీడియం సైజ్ పూరీలు. ఈ గిన్నెతో కట్ చేయడం వల్ల అంత పెద్ద చపాతీని మనము తిక్కాము. ఇప్పుడు ఈజీగా ఈ ఎడ్జెస్ వీటినన్నింటినీ తొలగించేసేయాలండి. తీసేస్తే మనకు రౌండ్ పూరీలు అనేవి ఏర్పడతాయి. ఈజీగా తిక్కేసుకోవచ్చు మనము. ఒక్కొక్క పూరీకి ఒక్కొక్కసారి తిక్కకుండా, టైం వేస్ట్ కాదనమాట. ఇలా చేసేసుకోవచ్చు. 8 వచ్చాయండి ఒక్కసారికి. ఇప్పుడు నేను దీన్ని కూడా ఇందులోనికి కలిపేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకు సైజు, షేపు అన్నీ ఒకే రకంగా వస్తాయి. ఇక్కడ నేను నూనెను వేడికి పెట్టేసానండి. మనం పూరి వేసేటప్పుడు నూనె హై ఫ్లేమ్లోనే ఉండాలి, లేకపోతే పొంగదనమాట. జస్ట్ దీన్ని ఇలా పైన లైట్గా ఒత్తాలంతే, ఎక్కువ ఒత్తద్దండి. ఒత్తితే పగిలిపోతుంది. పగిలితే కనుక నూనె అంతా లోపలికి పోతుంది. ఇప్పుడు దీన్ని మనము తిరిగేసుకున్నాము.
పూరి వేసేటప్పుడు ఖచ్చితంగా నూనె హై ఫ్లేమ్లో ఉండాలి. తర్వాత మనము ఇలా ఎడ్జెస్ను ఒత్తుకోవాలన్నమాట. ఒత్తుకుంటే మనకు పూరి బెలూన్ లాగా పొంగుతుంది. చూడండి, చూస్తుండగానే ఇది బెలూన్ లాగా పొంగు వస్తుంది. ఇలా ఒత్తుకోండి కొద్దిగా, మళ్ళీ తిప్పేసుకోండి వైపున. చూడండి మన పూరి ఎంత బాగా బెలూన్ లాగా పొంగిందో. ఇలా అన్నిటినీ మనం చేసుకోవాలి. ఇప్పుడు మన పంజాబీ భటూరే తినడానికి సిద్ధంగా ఉన్నాయండి. ఇప్పుడు మనము ఇందాక చేసుకున్నటువంటి కాబూలీ చనాతో చోలే అంటారు దీన్ని పంజాబ్లో. ఈ చోలేతో తిన్నామంటే దీని టేస్ట్ అదిరిపోతుందండి. అంత టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి ఇవి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు నేను ఈ భటూరేని తుంచి చూపిస్తాను. ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే అంత సాఫ్ట్గా ఉంటుందండి ఇది. చూడండి, చాలా చాలా పొరలు పొరలుగా సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని పిల్లలు కూడా తుంచుకొని తినవచ్చు, అంత బాగుంటుంది. ముసలి వాళ్ళ నుంచి పిల్లల వరకు అందరూ, పళ్ళు లేని ముసలి వాళ్ళు పిల్లల నుంచి పళ్ళున్న వాళ్ళ వరకు చాలా బాగా తినవచ్చు అనమాట. ఇది ఇంత బాగుంటాయి. మళ్ళీ శనగలు కూడా చాలా బాగా ఉడికాయండి. ఎంత బాగా ఉడికాయో మీకు చూపిస్తాను. చూడండి, ఇలా అంటే ఇలా పుచ్చుకుంటున్నాయి. చాలా టేస్టీ రెసిపీ అండి. ఒకవేళ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ను లైక్ మరియు షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.